హాయ్ హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు H2 ఛానల్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా. ఈ వీడియో మీ ముందుకు తేవడానికి గాను ఒక 2 కారణాలు ఉన్నాయండి. ఆ ఇన్ఫర్మేషన్స్ ఏమిటంటే, ఒకటి, మన ఏపీ పెన్షనర్స్కి గుడ్ న్యూస్ అండి. లాస్ట్ మంత్ మాదిరిలాగే హాలిడేకి ఏదైనా మనకి మంత్ ఎండింగ్లో పడితే స్టార్టింగ్ డేకి మనకి పెన్షన్కి అందరూ భయపడుతుంటారని మన ఏపీ గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుందండి. న్యూ ఇయర్ రోజున మనకి పెన్షన్ కాకుండా న్యూ ఇయర్ కంటే ముందుగా డిసెంబర్ నెల 31వ తేదీనే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారండి. ఇది మీ అందరికీ పెన్షన్దారులకి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. సెలబ్రేషన్స్లో కూడా మీరు పాల్గొనడానికి ఈజీ ఉంటుందని గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది చిన్న చిన్న పొదుపు మొత్తాలు అకౌంట్లో దాచుకుంటారు. వాటిని అత్యవసర స్థితిలో 1,00,000, 1,50,000 అలా ఎక్కువ అమౌంట్లు అవుతూ ఉంటాయి. వాటిని తీయడానికి ఇప్పుడు ప్రభుత్వం మనకు ఒక నియమం పెట్టిందండి. అది ఎప్పటి నుంచో ఉంది, కానీ చాలా మందికి ఈ విషయం తెలియదండి. మన అకౌంట్లో ఏవైనా తప్పులు జరగకుండా ఉండాలి అంటే, మన అకౌంట్ మన ఆధారిత సొమ్ముని మనం తీసుకోవడానికైనా, ఇతర వేరే ఏవైనా రాంగ్ ట్రాన్సాక్షన్స్ అవ్వకుండా ఉండడానికైనా పాన్ కార్డ్ తప్పనిసరి అండి. ఆధార్ బ్యాంకు బుక్కి ఏ విధంగా మనం సీడ్ చేస్తున్నామో, మన ఈకేవైసీని ఇస్తున్నామో, అదే లెక్కలో పాన్ కార్డును కూడా లింక్ చేసుకోవడం తప్పనిసరి అండి. పాన్ కార్డ్ లింక్ చేసుకోవడం ద్వారా మనకి అత్యవసర పరిస్థితుల్లో మనం 1,00,000కు మించి ఒకే రోజులో అమౌంట్ తీయడానికి బ్యాంకు వాళ్ళ దగ్గర అవకాశం ఉంటుందండి. ఇంతే కాకుండా ఎవరైనా ఇతర వ్యక్తులు మన అకౌంట్ని హ్యాక్ చేయడానికి కానీ, రాంగ్గా యూజ్ చేయడానికి కానీ వాళ్ళకి ఈజీగా కాకుండా ఈ పాన్ కార్డ్ అనేది మనకి యూజ్ చేసేదానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా చాలామంది పాన్ కార్డ్ అంటే చదువుకున్న వాళ్ళకే అని అనుకుంటున్నారండి. అట్లా కాదండి. మీకు సంతకం వచ్చినా రాకపోయినా, మీరు చదువుకున్న వ్యక్తి అయినా కాకపోయినా పాన్ కార్డ్ తప్పనిసరి. పాన్ కార్డ్ని వాడండి. మన స్వాతంత్ర లావాదేవీలకి ఎలాంటి ముప్పు లేకుండా మీ అకౌంట్ని జాగ్రత్త పరచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నమస్తే.